కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు, ముందుగా ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి గారు, ఆయనకి సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సో ఆయనకి, ఆయన సోదరుడికి శ్రీనివాస్ రెడ్డి. సో ఈ మైన్స్కి సంబంధించిన వ్యవహారంలో అసలు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, మరి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈయనతో పాటు ఇంకా ఎవరెవరు బలైపోతున్నారు? చిత్తూరు జిల్లాకి చెందిన ఒక కానిస్టేబుల్ గారికి 4 కొడుకులు. అందులో సోమశేఖర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మన జనార్దన్ 4. చాలా హంబుల్ బిగినింగ్. అంటే మన ప్రార్థన అవసరం కొన్ని, బట్ బళ్ళారి రావటం, మైన్ తీసుకోవటం, ఆయన బోయి శ్రీరాములు గారు ఉన్నారు, ఆయనతో కలిపి అసోసియేట్ అవటం. ఈ టైంకి అక్కడ సోనియా గాంధీ గారు పోటీ చేస్తారని చూశారు కదా, ఆవిడకి పోటీగా సుష్మా స్వరాజ్ గారు అవటం. అక్కడ శ్రీరాములు గారు పెద్ద స్టోరీ అండి. దాంట్లో దివాకర్ బాబు గారి దగ్గర ఉన్న శ్రీరాములు గారు వీళ్ళు వెళ్ళి ఆవిడ సపోర్ట్ చేయటం. ఆవిడ ఓడిపోయిన కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, మంత్రి అయ్యారు కదా. ఇద్దరు చేతుల నెత్తి మీద పెట్టి దీవించిన ఫోటోలు కూడా మీరు చూశారు. సుష్మా స్వరాజ్ గారు బీజేపీకి అత్యంత ఆప్తులుగా మారటం, వాళ్ళు మైన్స్ విషయంలో పూర్తి సహాయం చేయటం కేంద్రం. దాంతో ఎదిగి అంతవరకు మైన్స్ పర్లేదు. అక్రమ మైనింగ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్ మీద సుంకులం గుడి మీద నేను చెప్పేది ఏముందండి, అంత కమిటీలు వేశారు, అంత నాగ జనార్దన్ రెడ్డి గారు వెళ్ళారు, ఏం మాట్లాడారు నాకు తెలుసు. నాగ జనార్దన్ రెడ్డి అన్నీ వదిలేసాడు, కమిటీ కూడా వెళ్ళారు అన్ని వాళ్ళు. ఇవాళ అహం బ్రహ్మస్మని ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఎవరన్నా సరే సంపాదన తర్వాత నేనే గొప్ప అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత బయట దొరికే అక్రమ, అంటే మైన్స్ కాకుండా అక్రమంగా మిగతా ప్రాంతాల నుంచి కూడా మైనింగ్ చేసి పంపించడం, దానికోసం ఒక రైల్వే కృష్ణపట్నం పోర్టు కోసం ఈయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఈ విధంగా చేసి అక్కడి నుంచి రాజకీయాలకు వెళ్ళటం. అంతవరకు బాగున్నాడు. ఎప్పుడైతే రాజకీయాలు విభేదించాడో, రాజకీయాలు అంటే ఈ వ్యాపారులు ఎలా చేసుకుని అదానీ గారిలో చేసుకుంటే ఎలాగైనా పర్లేదు. అదానీ గారు ఎంత తక్కువ అండి, ఈ అదానీ గారితో పోలుకుంటే 1 కోటి రెట్లు బెటర్ అనుకుంటున్నారు చాలామంది. మళ్ళీ మనం అదానీ గారు లేదు మన 6 వ్యాపారులు వేసేసాడు ఆంధ్రప్రదేశ్లో. ఆత్మగౌరవాన్ని పేక మీద కత్తి పెట్టాడు, బామేలాడ కృష్ణపట్నం పోర్టుని మనం మాట్లాడుకునే జీవి కృష్ణారెడ్డి గారు, అలాగే మన గద్వాల రాజా సోంభూపాల్ గారికి సంబంధించిన బొంబాయి నేషనల్ ఎయిర్పోర్ట్ని, పెన్నా ప్రతాప్ రెడ్డి గారి సిమెంట్పేటలో ఆరిట్ని, ఇంక్లూడ్ ఇక్కడున్న, అలాగే మన డివిఎస్ రాజు గారి గంగవరం పోర్ట్ని, అలాగే మన మధు గారి పవర్ ప్లాంట్ని, జిఎమ్మ గారి ఏతన్న పవర్ ప్లాంట్ని ఎన్ని రికార్డ్ చేసింది ఆదానికి తెలుగు ప్రతిపక్షానికి. ఒకసారి మాట్లాడిపోతే మనవాడి మీద మనం బాధపడతామా? మనని అడ్డంగా వేసేసిన అదానీ గారు ఇప్పుడు కూడా వేసేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశం చేసి, అక్కడ జగన్ గారు లంచం ఇచ్చారంటే అక్కడి నుంచి కేసులు పెట్టుకుని ఇవన్నీ మాట్లాడకూడదా? మాట్లాడదాం. నేను అనేది అంటే గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క అంటే ఆదాయంతో పోల్చుకుంటే 1000 వంత ఉండొచ్చింది, వేరే సంగతి. కానీ తెలుగుడు కదా, మనకి ఈజీగా వెళ్ళిపోతాం. కానీ ఒకటి చెప్తున్నాను, ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీరు ఆ ఫోటోల్లో పక్కన ఇంకో అధికారి ఉన్నాడు, దుర్మార్గాలు చేసిన అని ప్రూవ్ ఆయన వచ్చిన ఈయనకి 7 సంవత్సరాలు పడితే, ఆ పక్కనున్న సాయం చేసిన రాజగోపాల్కి 11 ఏళ్ళు పడింది. ఆయన మైన్స్ డైరెక్టర్. అవును. అంటే దయచేసి గుర్తుంచుకోండి, రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఎత్తితే ఆయనకు వాళ్ళు 7 ఏళ్ళ శిక్ష పడితే మీకు 2 ఏళ్ళ శిక్ష పడుతున్నారు. అధికారులు అడ్డంగా ఇది ఒక వార్నింగ్. కోర్టు గట్టిగానే చెప్పింది కదా ఆ విషయం కూడా. ఇది ఒక అధికారిగా మీరు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టాంతరీతిగా వ్యవహరిస్తే ఎలాగ ఉంటుంది పనిష్మెంట్? రెండో విషయం, శ్రీలక్ష్మి గారు, ఆవిడ మొత్తం ఒక కేసు మీద నుంచి ఒక కేసు మొత్తం హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది, సుప్రీంకోర్టు టేకప్ చేసింది. నిన్న టేకప్ చేసి ఇది హైకోర్టు తీర్పును కొట్టేసింది. ఎన్ని కేసులు ఉంటే ఈవిడిని అలాగా, నిజమా? అవునండి, కొట్టేసి సుప్రీంకోర్టు విచారణ మళ్ళీ తిరిగి విచారణ చేయమని చెప్పి 3 నెలల్లో జడ్జిమెంట్ ఏమంది. ఓహో. సో అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టులోపు అయిపోవాలి. 3 మంత్స్లో నిన్న పెట్టింది, నేను చెప్పింది పత్రికలో వచ్చిన. అందువలన ఎక్వైట్ అయితే జనం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఫైల్స్ సబితేంద్ర రెడ్డి గారు మంత్రివర్గ నిర్ణయం, అది కింద ఫైల్స్ అన్ని రాసి ఇలా రాసి నోటు రాసి ఈ విధంగా రాశారని నేను వెళ్ళి ఫైల్లో చూడలేదని వచ్చిన వార్తలు బట్టే కదా లేదా కేసులో మాట్లాడుకుంటారు. అందువలన నేను అనుకుంటా ఉన్నాను, నిజంగా నాకు తెలిసి అంటే ఆవిడ సచ్ ఏ హానెస్ట్ ఆఫీసర్ ఫర్ లాంగ్ అండి. లాస్ట్ మినిట్ నాకు తెలియదు. రాజకీయ నాయకులు అడ్డంగా ఎందుకని అధికారులని, ప్రతి అధికారులకు గుణపాఠం కావాలి. చాలామంది మీకు తెలుసు, ముందల ఆవిడ కానీ వాళ్ళ హస్బెండ్ సచ్ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆల్సో. ఓకే. చాలా కాలం చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ఇలాగ ప్రలోభాలు పెడితే, ఇలా చేస్తే, ఇబ్బంది పడితే నాయకులు ఇవాళ అధికారులు ఆలోచించుకోవాలి. పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్, కేంద్ర ప్రభుత్వ రంగంలో ఐపీఎస్ ఐఆర్ఎస్ ఎంతమంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారండి. రాజకీయ నాయకులకి పడిపోతే ఇబ్బంది జరుగుతుంది అనేది ఇవాళ
ఇది కావాలి. ఇంకోటి ఏంటంటే నిన్న మాజీ మీరు చూసుంటారు జీవికి రెడ్డి గారిని అడ్వకేట్ ఉన్నారు, ఆయన కూడా మాట్లాడితే ఆయన కేసులు స్టడీ చేస్తారు, ఈడీ కేసులంతా. గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయన మాతో మాట్లాడుతున్నారు లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదండి ఇప్పుడు. కానీ ఆయన సమాచారం అని కాదు, లేదా ఇంకో మిత్రులు ఇంకొక ఆయన మాట్లాడిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు సేమ్ ఇదే సిబిఐ కోర్టులో దీనికన్నా కేసు ఛార్జ్ షీట్లో 3 ఇంకా ఎక్కువ ఉన్న ఛార్జ్ షీట్లు. అవును, అందుకని అది లింక్ చేస్తూ ఉన్నారు. లింక్ చేయకూడదా? లింక్ చేస్తా అంటే ఇప్పుడు రెండింటికి పోలుస్తున్నారు. పోల్చకూడదా సార్? ఈయన మీద నేను న్యాయవాదులు చెప్పేది మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడే పరిమిత సమాచారం ప్రకారం న్యాయవాదులు పోల్చాలంటున్నారు. అందువల్ల ఈ కేసు కూడా అంటే ఎన్ని దయాదాక్షిణ మీద ఆధారపడి ఇప్పుడు గాలి జనార్దన్ గారు అదే బీజేపీలో కొనసాగుతా మొత్తం మంచి ఉంటే ఏం జరిగేదా? కళ్యాణ్ పార్టీ పెట్టారు, ఇప్పుడు గంగావతి నిన్న అప్పీల్ చేసుకున్నారు, 3-4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, నా జీవితం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతాను, నేను ఇంత బాధపడ్డాను, ఇలా చేసుకొచ్చాను నేను ఏదో అఫిడవిట్ వేసినట్టున్నారు. అవును సార్. అందుకని ఆయన గంగావతిలో ఎమ్మెల్యే కింద ఉన్నారు ప్రస్తుతం. ఆయన బళ్ళారి నుంచి లోపలికి రాకూడదని పెట్టడం వల్ల దానికి వెళ్ళటం జరిగింది. అందువల్ల బట్ ఎంత హంబుల్ బిగినించి ఎంత పైకి వచ్చారో అహం బ్రహ్మస్మి అనుకుంటే ఏమవుతుందో మిగతా వాళ్ళకి ఒక గుణపాఠం కావాలండి. సో ఇప్పుడు ఆ కేసులకను ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి అంటే సిబిఐ అక్కడ చాలా పకడ్బందీగా వ్యవహరించి సాక్ష్యాధారాలను కోర్టు సబ్మిట్ చేసింది కాబట్టి ఈ కేసు బ్రాహ్మణ్ స్టీల్స్కి ల్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. అదే సార్, దానికి నీటి ఏర్పాట్లు ఎవరు చేశారు? చేసింది. దీనికి రెడ్ గ్లోబల్ దాంట్లో రామచంద్రారెడ్డి గారు ఏమన్నా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, అంటే లింక్ అసలు పూర్తిగా లేకపోలేదు అని మీరు కాదండి, దాంట్లో కూడా ఉంది. దాన్ని ఎలా తీసుకుని సిబిఐ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇవాళ గౌరవం నేను కంపేర్ చేస్తాను అనుకోమాకండి. మీరు ఆయన ఆమ్లెట్ వేసి చాక్లెట్ వేసి బిస్కెట్ వేయడానికి వచ్చారు కదా, అంతకుముందు మట్టిలో కొట్టి నెత్తి మీద నీళ్ళు కొట్టి పెట్టుకోండి. ఆయన సభలో ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అమరావతిని కక్ష సాధింపుగా నాశనం చేయటానికి ప్రయత్నించిన ఇంత గవర్నమెంట్లో ఒక్క మాట నేను కాదు సోషల్ మీడియా కోడేకి వస్తుంది ఇవాళ మాట్లాడారా? ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు ఆయన ఎప్పుడైతే నిర్మా వాషింగ్ పౌడర్లో పడతారో అందులో నామకే వస్తాడు తప్ప ఆయన అనుగ్రహం ఇప్పుడు ఎప్పుడైతే ఈ బీజేపీ కొంత బలోపేతమైంది చంద్రబాబు నాయుడు గారిని కౌంటర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు అనుకుంటారో ఆ టైంలో ఆయన లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు వచ్చిన